రాయదుర్గం పట్టణంలోని సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన టి మైత్రి అనే విద్యార్థిని 595 మార్కులతో 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే టాప్ 5 ర్యాంకు సాధించింది. పాఠశాలకే కాకుండా రాయదుర్గానికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది. మంగళవారం సెయింట్ పాల్ పాఠశాలలో టాప్ ర్యాంక్ సాధించిన మైత్రి, ప్రీతి, మహిత, హంసస్వినిల అభినందన సభ నిర్వహించారు. ఎంఈఓ వెంకటరమేష్, పాఠశాల కరెస్పాండెంట్ సుగనజ్యోతి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. మైత్రి మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా చదివానన్నారు. కేవలం మార్కుల కోసమే కాకుండా నాలెడ్జ్ పెంచుకోవడానికే చదివానని తెలిపారు. తమ తల్లిదండ్రులు తాయి రామాంజనేయులు, పూర్ణిమ అలాగే తమ అధ్యాపకులు ప్రోత్సాహంతోనే 595 మార్కులు సాధించినట్లు తెలియజేశారు. నా పేరు మైత్రి. నేను సెయింట్ పాల్ స్కూల్లో చదివాను. నేను 10th క్లాస్లో 595 తెచ్చుకున్నాను 600కి. మా ఫాదర్ పేరు రామాంజీ, మా మదర్ పేరు పూర్ణిమ. మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, మా మదర్ హౌస్ వైఫ్. సో మా స్కూల్ టీచర్స్, మా హెడ్ మ్యామ్ చాలా సపోర్ట్ చేశారు నాకు. వాళ్ళు టిప్స్ చాలా కూడా ఇచ్చారు. సో వాళ్ళ నుంచే నేను ఇది తెచ్చుకున్నా. వాళ్ళతో పాటు మా పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది నాకు. దే ఎంకరేజ్ మీ అ లాట్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను. అండ్ ఇలా వీళ్ళు ఇంత సపోర్ట్ చేసిండే దానికే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ. ప్రిపరేషన్ అంటే ఏం టైం వేస్ట్ చేయకుండా రోజు క్లాసెస్లో ఏం జరిగిందో అది ఇంటికి వెళ్ళినాక ఈరోజు వద్దులే రేపు అని స్టాప్ చేయకోకుండా ఈరోజే చదవడమే అదే ప్రిపరేషన్ అంటే. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను దేంట్లో వీక్ ఉన్నాను, ప్రజెంటేషన్ టిప్స్ కానీ అన్నీ మా టీచర్స్ నాకు ఇచ్చారు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. టైం వేస్ట్ చేయకోకుండా రోజుది రోజు చదవడం, అలాగే బెహాడ్ చేయకోకుండా అర్థం చేసుకొని చదవడం కంటే ఏ టిప్స్ లేవు నాకు తెలిసి. సో నేనైతే ఇవి పాటించాను. థ్యాంక్ యూ. నా ఫ్యూచర్ అంబిషన్, నాకు మెడిసిన్ చేయాలని ఇష్టం. అండ్ మెడిసిన్ చేయడమే కాకుండా మా డాడీ గోల్ ఏంటంటే నేను ఒకరికి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి అని. సో మనం ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా చాలా ఇంపార్టెంట్, అందులో డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ ఉన్నా లేకపోయినా కొద్ది వరకు ఉంటుంది, బట్ డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా గోల్ ఏంటంటే ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి నీడీ పీపుల్కి ఫ్రీ సర్వీస్ అందియాలి అని. అదే నా గోల్. అంకుల్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అంటే ఓన్లీ స్కూల్ ఫస్ట్ ఏదో టౌన్ అనేది కాకుండా స్టేట్ టాప్లో ఉన్నారు. అవును. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ హ్యాపీనే ఉంది కొంచెం. అండ్ ఒక 2 మార్క్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల పోయినాయి. సో నేను నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తానంటే నా అలా కన్ఫ్యూజ్ కావద్దండి. అండ్ ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మన నాలెడ్జ్ ఇంపార్టెంట్. నేను ఎవరికైనా అదే చెప్తాను. మార్క్స్ నుంచి మనకు జస్ట్ స్కాలర్షిప్స్ కానీ జాబ్స్ ఇంపార్టెంటే కానీ మనకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్. సో నాలెడ్జ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏదన్నా ఇష్టంతో చదవండి, కష్టంతో కాదు. మార్క్స్ కోసం అని చదవకండి, మీకు నాలెడ్జ్ రావాలని చదవండి. కంగ్రాచులేషన్స్ టు మైత్రి, మహిత, ప్రీతి అండ్ హంసస్విని. ఎస్టర్డే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము సార్ అయితే మరి కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మార్నింగ్ బ్రేక్లో కూడా రాజేష్ సార్ చెప్పారు. మన రాయదుర్గ్ 10th క్లాస్ సెయింట్ పాల్ స్కూల్లో 10th క్లాస్ మనం రన్ చేసినప్పటి నుంచి ఆ రికార్డ్ చూసుకుంటే ఈ ఇయర్ రికార్డు బ్రేక్ చేశారు పిల్లలు. క్లాప్స్ అలా. ఎందుకంటే కాంపిటీషన్ హెవీ ఉంది అవుట్ సైడ్, అవునా? ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఈ స్కోరింగ్ కూడా చాలా జెన్యున్ స్కోరింగ్. ఎందుకంటే మనం ఈవెన్ వీకెండ్ టెస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తాం. అదే సిన్సియారిటీ, అదే డిసిప్లిన్ తో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మంచి స్కోరింగ్ 90 అబౌవ్ అంటే సామాన్యం కాదు. 595 అంటే నేను ఎనీ టైం స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి స్టాఫ్ మీటింగ్లోనూ టీచర్స్ 10th క్లాస్ టీచర్స్తో నేను డిస్కషన్ చేసినప్పుడు, సార్ మన టార్గెట్ రీచ్ కావాలి కంపల్సరీ.
ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎట్లా కాంపిటీషన్ ఉందో అలా టీచర్స్ కూడా కాంపిటీషన్ పెట్టారు. ప్రతి టీచర్ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేదే మీకు ఆ విజయం రాదు. అవునా? ఇప్పుడు ఈ 23-24 బ్యాచ్ పిల్లలు ఎలా ఉన్నారంటే వీళ్ళకి కాంపిటీషన్. ఎందుకంటే ఇంకా స్కోరింగ్ రావాలి మనకి ఇంకొకరికి. ఏమంటే మనం ఏం చేయడం, కరెక్షన్స్ అవుట్ సైడ్ జరుగుతాయి కాబట్టి. మన రాయదుర్గ్ స్కూల్ హిస్టరీలోనే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ రాయదుర్గ్ హిస్టరీలోనే మేడం. అవును సార్, హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మేము మర్చిపోలేము. ఇప్పుడు మనకి రాయదుర్గంలో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన రీచింగ్ 595 టోటల్. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 9th వాళ్ళు ఎందుకు కూర్చోబెట్టారు మీకు అర్థమవుతుంది కదమ్మా. ఎందుకంటే ఇది అప్రిషియేషన్ మీటింగ్. ఇప్పుడు మనం వాళ్ళు గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి స్కోరింగ్ తెచ్చినందుకు వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఈ మీటింగ్ అయిపోయినాక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ టీచర్స్ కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు కంగ్రాచులేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం చాలు. ఆ కంగ్రాచులేషన్స్ చెప్తేనే వాళ్ళ కడుపు నిండిపోతుంది. మరి వాళ్ళు ఎస్టర్డే భోజనం చేస్తారు లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నారు. పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ. వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఉండబోతుందో. ఎందుకంటే వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అయ్యారంటే వాళ్ళకి సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. కాబట్టి అదే సిన్సియారిటీ మీరు కూడా కంటిన్యూ చేయాలా. 595 అంటే వాళ్ళు ఒక వేరే స్కూల్ చెప్పారు, కార్పొరేట్ స్కూల్ కాదండి, మామూలు స్కూల్లోనే మా ఇలాంటి స్కూల్ అంటే మీ యొక్క కృషి ఒక కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారంటే మీ యొక్క కృషి ఎంత ఉందో. కాబట్టి మేడం ఉన్నట్టు మీరు నెక్స్ట్ అందుకోసం మేడం 9th క్లాస్ వాళ్ళు కూర్చోబెట్టారు. మీరు మీ టార్గెట్ ఇప్పుడు రీచ్ అయిపోయింది. ఒక టార్గెట్ అనేది ఒక లైన్ ఏర్పడింది. ఎందుకంటే 595 అనేది ఒకటి, దాన్ని దాటి తెచ్చుకోవాలన్నటువంటి తప్పక మీరు నెక్స్ట్ ఇదే టైంలో నేను మళ్ళీ వస్తాను. మీరు 596 తెచ్చుకుంటారు. మీ యొక్క లైన్ ఏర్పడింది, ఆ లైన్ దాటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.